మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మనం ఎలాగ ఉండాలో ప్రసంగి గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని మందిరమునికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చేసుకుని వెళ్ళండి. అక్కడ ఉన్నది పరిశుద్ధుడు, అది పరిశుద్ధమైన స్థలము. అట్టి పరిశుద్ధమైన స్థలములోనే మన పాపములు, మన దోషములు, మన అపరాధములు ఒప్పుకొని ఆ పరిశుద్ధమైన స్థలములోకి వెళ్ళి మరెన్నడూ వాటి వైపు చూడకుండా, మరి ఎన్నడూ వాటిని ఊహించకుండా, అవి మన ఊహల్లోకి కూడా రాకుండా ఉండటానికే పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళి పశ్చాత్తాపపడి ప్రభు బల్లలో చేవేస్తాము. అటువంటి స్థలములు చూసిన వారు, అటు పరిశుద్ధమైన స్థలములు చూసిన వారు, పద్మాసు దీపములో పరవాసిగా ఉన్న యోహాను గారు ఆ దర్శనాన్ని ఎప్పుడైతే చూపించాడో దేవుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడంట దేవుని సన్నిధిలో. యెషయా రాసిన గ్రంథంలో షెర్రీపులు కెర్రీపుల మధ్యలో దేవుని స్తుతిస్తుంటే, ఆరాధిస్తూ ఉంటే యెషయా అంటా ఉన్నాడంట, ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త యెషయా ప్రవక్త అంటా ఉన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడినయ్యా, అపవిత్రమైన పెదవులు గల జన్మల మధ్యలో నుంచి నేను వచ్చాను అని యెషయా గారు అంటా ఉన్నాడంట. నిర్గమాకాండలో మోషే అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు నుంచిన స్థలం పరిశుద్ధమైన స్థలము, నువ్వు పరిశుద్ధమైన స్థలంలో నుంచొని ఉన్నావు, నీ కాళ్ళకున్న చెప్పులు ఇప్పిరమ్మని దేవుడే స్వయంగా చెప్తా ఉన్నాడే. మరి ఇప్పుడున్న ప్రజలు ఎందుకు దేవుని సన్నిధిలోకి అజ్ఞానంగా ప్రవేశిస్తూ ఉన్నారు? అలాగ ప్రవేశిస్తున్న వారికి ఈ వాక్యము ప్రసంగి గారు తెలియజేస్తూ ఉన్నారు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉందా? అది పరిశుద్ధమైన స్థలము. అట్టి పరిశుద్ధమైన స్థలంలో ప్రజలు ఎలాగ ఉండాలో ఆ లేఖనాల్లో చక్కగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని విని, ఆ లేఖనాల్లో దేవుడు ఎలాగ ఉండాలో ఎలాగ ఉండకూడదో చక్కగా దేవుడు రాయించాడు. నేను అపవిత్రమైన వాడిని అయ్యా, నేను అపవిత్రమైన జనముల మధ్యలో నుంచి నేను వచ్చాను, నా పెదవులు అపవిత్రమైనవి అని పశ్చాత్తాపడతా ఉన్నాడంట యెషయా ప్రవక్త. యోహాను గారు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడంట. యాకోబు అంటా ఉన్నాడు, ఇది దేవుని మందిరము తప్ప, ఇది దేవుని మందిరము తప్ప మరొకటి ఏది కూడా కాదు అంటా ఉన్నాడు. దేవుని వాక్యము వింటున్న ప్రతి ఒక్కరం కూడా ఇది దేవుని వాక్యము తప్ప మరొకటి కాదు అని మనం ఎప్పుడైతే మన మనోనేత్రాలు వెలిగించుకుంటాం, మన ద్వారా కాదు దేవుని వెలిగించే అవకాశం దేవునికి మనం ఇస్తామో, అప్పుడే మన పాపాలు, మన దోషాలు, మన అపరాధాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి వాటిని కప్పుకోకుండా దేవుని సన్నిధిలో వాటిని విడిచిపెట్టినట్లయితే దేవుడు అంటా ఉన్నాడు, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ రాకపోకలన్నిటిలో నిన్ను ఆశీర్వదించడానికి నేను సిద్ధ మనసు కలిగి ఉన్నాను. నేను సిద్ధ మనసు కలిగి ఉన్నాను. అదే యెషయా రాసిన గ్రంథం 59 రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కురచగా ఉందనుకుంటున్నారా? విననేరకుండినట్లు ఆయన చెవులు మందవేసినాయి అనుకుంటున్నారా? మీ దోషములు మీకు నాకు గోడగా అడ్డుగా ఉన్నాయి అంటా ఉన్నాడు. నేను వినలేకపోతున్నాను అనుకుంటున్నారా? చూడలేకపోతా ఉన్నాను అనుకుంటున్నారా? మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ మీ ప్రవర్తన సరి చేసుకొని రాలేకపోతా ఉన్నారు. దేవుడు అంటా ఉన్నాడు, అది సరి చేసుకోమంటా ఉన్నాడు దేవుడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చింది ఈ వాగ్దానం ఎందుకో తెలుసా? మరొక నూతన సంవత్సరంలో నువ్వు దయా కిరీటాన్ని ఉచితంగా అనుగ్రహించాడు దేవుడు. నేను ఒక జాబ్ కొట్టాను, నేను మంచి ₹1,00,000 శాలరీ సంపాదిస్తున్నాను అనుకుంటా ఉన్నాము. అవి మనుషులు నియమించే నియమాలు. కానీ నీ ఆయుష్, ఆరోగ్యం, మన ఆయుష్, ఆరోగ్యం ఎవరు ఉచితంగా ఇస్తున్నారు? దేవుడు తప్ప. ఇదే పెద్ద జాబు. ఈ సంవత్సరం మనం ఆరోగ్యంగా ఆయుష్తో ఉండటం అంటే ఇదే పెద్ద జాబు దేవుడు మనకి ఇచ్చింది. ఉచితంగా అనుగ్రహించాడు. ఎంత వెల చెల్లించాము? 2025 నుంచి 26 వరకు ఎంత వెల చెల్లించాము? నీ ఎముకలకు సత్తువు, మన జీవానికి ఆయుష్, ఆరోగ్యము, సంతోషము, సమాధానం, కుటుంబంలో బిడ్డల మధ్యలో అయా మనకి దేవుడు ఉచితంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ దీన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఈ సంవత్సరం జాబ్ కొట్టలేదు, ఈ సంవత్సరం బిడ్డలను కనలేదు, ఈ సంవత్సరం పెళ్ళి అవ్వలేదని బాధపడుతూ, చింతిస్తూ, కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్న వారికి ఈ వాక్యము, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. కానీ ఆయన ఉన్న స్థలము పరిశుద్ధమైన స్థలము, ఆయన సన్నిధికి పరిశుద్ధంగా వెళ్ళాలి అనుకుంటా ఉన్నావా? అయితే ఈరోజే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కానీ దేవుని వైపు తిరుగుతున్నామా? మనుషుల వైపు తిరుగుతున్నామా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు.
మేలైన వాటిని విడిచిపెట్టి కీడు వైపు నడుస్తూ ఉంటే దేవుడు ఎందుకు మన వైపు చూస్తాడు? నేను మీ వైపు తిరగక అంటా ఉన్నాడు. అంటే తిరగను అంటా ఉన్నాడు. మీ వైపు తిరగాలి అంటే పాపములు ఒప్పుకొని పశ్చాత్తాప్తులయ్యి వాటిని కప్పుకోకుండా వాటిని ఒప్పుకోమంటా ఉన్నాడు దేవుడు. ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో అడిగి ఆశీర్వాదం పొందుకోవాలని ప్రభువుని బట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను.